చక్కగా పాడారండి. వాళ్ళు పాడతా ఉంటే బాగుంది అనిపించింది. సో పాట అనేది ప్రకటన ఇస్తారు. They proclaim the word. I see them doing it all through their lives. That's my prayer. పాటలు నేర్పించడం కూడా వందనాలు. గుర్తుగా రాలేదు కదా. ఎవరు నేర్పించారు? అమ్మలో నాన్నలోనే లేదు. గుడ్. అండ్ ఎవరికి నుండి రేచల్ has done a good job. అమ్మా you did a good job. ఓకే, మీ కూతురు కూడా she learned how to hold the mic. ఓకే, అందరూ ఎవరో ఆయన పాట పట్టుకోలేదు. నాకు 2 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. అండ్ టాక్ అబౌట్ అండ్ ఎప్పుడు ఒకటి నా డెడ్ లైన్ 4:15. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, 2 ప్రశ్నలు సమాధానం చెప్పకముందు ప్రశ్న చేశారు. జ్ఞాపకం అనేది లేకపోతే విశ్వాసం అనేది లేదు. జ్ఞాపకాలు విశ్వాసానికి పునాదులు. ఆత్మాహిక పరిస్థితుడు ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. యాకోబు, ఎఫ్రాయిము, ఇశ్రాయేలు, యూదా మర్చిపోయారా అని చెప్పి. ఎందుకు? ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు పాపంలో పడిపోతాం. సో నా పరిచర్య అది. మర్చిపోయారా జ్ఞాపకం చేయడమే నా పని. ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు విశ్వాసం కోల్పోతాము. ఎప్పుడైతే వక్రంగా జ్ఞాపకం చేసుకున్నామో, అది కూడా ఉందండి, దట్స్ రియాలిటీ. వక్రంగా జ్ఞాపకం చేసుకోవడం తెలుగులో పదాలు, ఇంగ్లీష్ పదాలు ఉందా? ఇఫ్ యూ మిస్ రిమెంబర్ యూ విల్ అగైన్ సిన్. మాటమాటికి కోపం వచ్చిందంట. అక్కడే బాగుంది ఐగుప్తులోని, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అరణ్యంలో కనుగోరంట. అక్కడ బాగుందా? ఏడ్చింది ఎవరు చెప్పండి? ఐగుప్తులో. మొహం పడతారే, అవి వింటలేదు చెప్పండి. ఇశ్రాయేలీయులు. మళ్ళీ ఇక్కడ అరణ్యం కోసం ఎక్కడ బాగుంది అన్నారు. దట్స్ ద ప్రాబ్లం. సెలెక్టివ్ మెమరీ, మిస్రిమెంబరింగ్ ఈజ్ ద కాజ్, ఈజ్ ఏ కాజ్ ఫర్ సిన్. సో నా పని ఏంటంటే ఆమె మెమరీ కీపర్, ఆమె రిమైండర్, జ్ఞాపకం జ్ఞాపకాలు. ఈ సాల్వడార్ కానీ ఫ్రాన్సిస్ రిక్కీ కానీ వీళ్ళు ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకి తెలుగు ఎలా వచ్చింది అనే ప్రశ్న. 16th centuryలోను 17th centuryలోను అండ్ ఈవెన్ into 18th century, whenever the European Catholics came, they came through Goa. ఓకే, 1510లో లేదు కానీ 1532-33 కల్లా దే స్టార్టెడ్ ఏ సెమినరీ. సో యూరోప్ నుండి వచ్చిన క్యాథలిక్ మిషనరీస్ అందరూ ఎక్కడ ఆగేవారు? ఫస్ట్ గోవాలో ఆగి అక్కడ భాషలు నేర్చుకునేవారు. తమిళం కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, తెలుగు కానీ నేర్చుకునేవారు. భాష కాదు, మన యొక్క సంస్కృతి, మన సంస్కృతే కాదు, మిషనరీ మెథడ్స్ ఎలాగా క్రీస్తుని గురించి ప్రచురించాలో నేర్చుకునేవారు. సో గోవా వాజ్ ఎ గేట్ వే ఆఫ్ ఇండియా. ఎవరికి? యూరోపియన్ క్యాథలిక్స్. ఇండియాకి కాదండి, ఇన్ ఏ వే చైనాలో మిషనరీస్, జపాన్లో మిషనరీస్,
ఫస్ట్ ఎక్కడ దిగేవారు? గోవాలో దిగేవారు. అక్కడ ట్రైనింగ్ తీసుకుని మిగిలిన దేశాలకు వెళ్ళేవారు. సో దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ ఎ గేట్ వే టు ఏషియా. మరి భాష నేర్పించారు? ఇన్ ఆల్ లైక్లీనెస్ ఇట్ వాజ్ బ్రాహ్మణ్స్. ఎందుకు? ఆ రోజుల్లో కదండి, ఇప్పుడు కూడా సినిమా పాటలు ఎవరు అవుతారు చెప్పండి? భయపడతారండి, ఆలోచించారంటే ఎక్కువ. ఓకే, సో ఇట్స్ అండర్స్టూడ్ భాషా కోవిదిలో వాళ్ళు అని చెప్పి. భాష నేర్పించే వాళ్ళు ప్రపంచాన్ని తెలుస్తారు. పదాన్ని నేర్పించేవాళ్ళు, పదాన్ని పుట్టించేవాళ్ళు ప్రపంచాన్ని తెలుస్తారు. ఇదిగో తెలుగు కల్చర్ అంటే ఎలా ఉంటుంది అని వీళ్ళకి ఎవరు నేర్పించారు? భాష నేర్పించిన బ్రాహ్మిన్స్. యూరోపియన్ వాళ్ళ మైండ్ సెట్ లో మన కల్చర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళు. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండి సురేష్ గారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఏంటండి ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి? ఎవరో బ్రదర్ అని అంటారు, ఎవరో బాప్టిస్ట్ అంటారు, ఎవరో మెన్ననైట్ అంటారు, ఎవరో మెథడిస్ట్ అంటారు, ప్రెస్బిటేరియన్ అంటారు, లూథరన్ అంటారు. ఇంకా లిస్ట్ చెప్పుకుపోతాను, ఎవరు మర్చిపోతాను తీసుకుంటారు. ఎందుకు ఆయన మర్చిపోయాడని చెప్పేసి కదా. అందుకని ఓకే, ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాత బిగ్ డిఫరెన్సెస్ ఎవరు? క్యాథలిక్స్, ఆర్థడాక్స్, ప్రొటెస్టెంట్స్. ఈ డిఫరెన్సెస్ అన్ని ఎలా వచ్చినాయి? ఇంకేమనుకోకండి, ఏసే బ్రతుకుండగానే కొట్టుకుని వచ్చారు ఎవరు? 12 మంది కూడా ఉండేవారు కదా. wherever there are 2 or 3 there will be what? Differences. మా ఇంట్లో 5 ముగ్గురు అక్కలో చెల్లి నేను ఎప్పుడు ఏ రియాలిటీని ఒక్కటిగా మేము చూడలేదు. విచ్ ఇస్ ఎ గిఫ్ట్ కదా. కొట్టు చావలేదులేండి, ఇంకా ఉన్నాం. You get it? That's the beauty of Pentecost. Pentecost లో ఉన్నప్పుడు పేతురు ప్రసంగం చేసినప్పుడు they heard it in their language. వాళ్ళ భాషలో వాళ్ళు విన్నారు, వాళ్ళ భాషలో వాళ్ళు అర్థం చేసుకున్నారు. తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళు వాక్యాన్ని వాళ్ళ దేశాల్లో చెప్పారు. అండ్ దేర్ ఇస్ బౌండ్ టు బి డిఫరెన్స్. ఇప్పుడు ఒక మాట నేను ఇంగ్లీష్లో చెప్పాను అనుకోండి, తమిళోళ్ళు వింటారు, తెలుగులో వింటారు, మలయాళంలో వింటారు, అండ్ దే మైట్ అండర్స్టాండ్ ఇట్ డిఫరెంట్లీ. ఎందుకు? భాష వేరే కాదు, భాష వెనక ఉన్న సంస్కృతి వేరు, సంస్కృతి వెనకాల ఉన్న ప్రపంచం వేరు. అంతేనా? When you have a religion of around 33% of humanity, world's population is Christian, అందరూ ఒకరు ఆలోచించాలా? ఒకరు ఆలోచించి బోర్పడుతుందండి. ఇది దాదాపు ఎంత 23 సంవత్సరాలు కలుస్తున్నాం ఆవిడ నేను. ఎందుకు చెప్పంటారా? ఇద్దరు ఒకరు ఆలోచించి ఏమవుతుంది చెప్పండి? ఉండలేము కలిసి. That's the beauty. The beauty is when you differ, you know which next step to take. లేకపోతే ఇద్దరు దారిపోయే అవకాశం ఉంది కాదా? That's the thing. Differences can cause disunity, division. Okay? And as Naveen ఏమన్నా అంటే, it is human made. Differences are human, but division is what? Human made. ఇందా పేర్లన్నీ చెప్పాను కదా, ఈ పేర్లన్నీ ఎక్కడ పుట్టినాయి? యూరోప్ లో పుట్టినాయి. Did God create them? No. It is human
క్రియేషన్. రెండో పాయింట్, నీ ఆ ప్రశ్నలో 3 పాయింట్లు